జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ముందుగా చూసుకున్నాము. అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసుల వారు ఎలా ఉండాలి, ఏ రాసుల వారు ఏ జాబులు కానివ్వండి, బిజినెసెస్ కానివ్వండి, ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్న వారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో, ఏ వృత్తిలో ఉన్న వారికి ఉద్యోగులు అవుతారో, ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో, పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసుల వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు, గురు భగవానుడు, అలానే రాహువు, కేతువు, శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది. అట్లానే మనకి షష్టగ్రహ కూటమి కూడా ఈ యొక్క మార్చ్ 29న రావటము, ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి 28న జరగటము, అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా 43 సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన. కాబట్టి అంటే 43 సంవత్సరముల తర్వాత అంటే 43 సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు. కానీ అప్పుడు ఉన్నటువంటి రాశి పరిస్థితులు వేరు. అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది 43 సంవత్సరముల తర్వాత ముందు. అలానే మనకి రానున్నటువంటి 62 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు. కాబట్టి ఇప్పుడైతే మనకి 2025 సంవత్సరంలో మార్చ్ 29వ తారీఖు సాయంత్రం 4:53 తర్వాత ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో జరగటం జరుగుతుంది. మీనరాశిలో సంచరించడం వల్ల జరుగుతూ ఉంది. అలానే మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం, అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం, మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ అంత ఉంటుంది. అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు, పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు, అలానే ఏది ఉన్నా సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం, భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది. ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను. విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను, అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి, వీళ్ళు ప్రకృతి పరంగాను, వైపరీత్యాల పరంగాను, రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది. అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలా మంది పాకులాడుతూ వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ యొక్క మాసంలో కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది. 2026 సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు, వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుందనేది మనం ఒక్కసారి గమనించినట్లయితే, మొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క యుగాది నుంచి 2025 సంవత్సరం ఉగాది నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడాను ఈ షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడటం ఒక అదృష్టం. కాబట్టి అన్ని రాసుల వారికి, ద్వాదశ రాసుల వారికి చాలా బాగుంటుంది. కాబట్టి మనకున్నటువంటి 12 రాసుల వారికి చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులు బాగుంటాయి అని నేను అనుకుంటా ఉన్నాను. దానిలో నా ఒక పరిజ్ఞాన ప్రకారంగా మాత్రం, నేను గమనించిన దాని ప్రకారంగా, నాకున్నటువంటి జ్ఞాన ప్రకారంగా చూసినటువంటిది ఏంటంటే, మేషరాశి వారు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు 2025 సంవత్సరం మార్చి మాసం తర్వాత వచ్చేటువంటి ఏప్రిల్ మాసంలో, ఈ ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత వీరు ఏదైనా కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే కనుక వీరు డైరీస్, పాల డైరీస్ ఏదైనా మొదలు పెట్టుకున్నట్టయితే, లేదా చేపలు, రొయ్యలు లాంటి చెరువులైనా, లేకపోతే జంతువులకి పోషించేటువంటి విధానం, గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, మేకలు కావచ్చు, ఇలాంటి సంస్థలు ఏదైనా ఏర్పాటు చేసుకున్నట్లయితే మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే
ఈ యొక్క మేషరాశి వారికి జాబు పరంగా అయితే ఏదైనా సంస్థలో దాంట్లో ఒక మంచి పొజిషన్ ఉన్నటువంటి జాబు, హెచ్ఆర్ లాంటి జాబు, అంటే ఏ సంస్థలో ఉన్నా కూడా ఎంప్లాయ్మెంట్ని తీసుకునేటువంటి స్థాయి కలటువంటి జాబులు ఏవైతే ఉన్నాయో ఆ జాబుకి సరిపడా అనుకూలతగా ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఆ గ్రహాల యొక్క వెసులుబాటు కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఎందుకంటే మేషరాశి వారికి 12వ స్థానంలోనే అన్ని గ్రహాలు కూటమిగా ఏర్పడుతున్నాయి. అన్ని గ్రహాల కూటమి సందర్భంగా అన్ని రకాల శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో మేషరాశి మీద చాలా బాగున్నాయి. అందరూ కూడా అనుకోవచ్చు మేషరాశికి 12వ స్థానంలో బుధుడు ఉన్నాడు, కేతు ఉన్నాడు, అలా బుధుడు రాహు ఉన్నాడు, అలానే రవి ఉన్నాడు, శని భగవానుడు అక్కడే ఉంటున్నాడు, అందులోనే శుక్రుడు ఉన్నారు. కాబట్టి ఎందుకంటే ఇలాంటి బిజినెస్ కలిసి వస్తాయి మీకు అని అంటున్నారు గురువుగారు. ఇలాంటి బిజినెసెస్ ఏం కలిసి రావు అనే ఒక మేషరాశి వారు ఎవరైనా ఉంటే ఉండొచ్చు. కానీ ఆ గ్రహాలకి అనుకూలంగా బుధ గ్రహము, అలానే గురు గ్రహము, అలానే కుజగ్రహం కూడా చాలా అనుకూలంగా ఉంది మేషరాశి వారి మీద ఈ సంవత్సరం మొత్తం కూడా. అంటే మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, ఈ యొక్క బుధ భగవాన్ యొక్క అశుభ దృష్టి, రవి భగవానుడి అశుభ దృష్టి ఏవైతే ఉన్నాయో అవి కూడా పటాపంచలయ్యి కొంత పేర ఎసులుబాటు కలిగించేలాగా వీళ్ళకి కుజగ్రహం బాగుంది. అందుకని ఆ కుజగ్రహానికి సంబంధించినటువంటి ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో ఆ వ్యాపారాలు చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా లభిస్తుంది. కాబట్టి వీరు చేపల చెరువులు, రొయ్యల చెరువులు, అలానే వీరి యొక్క వృత్తి వ్యాపారాల్లో పాతగా ఏమైనా చేసి ఉంటే కనుక అది కొనసాగించవచ్చు. కొత్తగా మొదలు పెట్టాలనుకున్న వారికి మాత్రమే ఇలాంటి వ్యాపారాలు చేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. మరొక మాట, ఈ యొక్క మేషరాశి వారు ముఖ్యంగా ఎక్కువ ధరించవలసినటువంటి కలర్ ఈ సంవత్సరం మొత్తం కూడా మాస ఫలాల్లో కాకుండా, వార ఫలాల్లో కాకుండా, దిన ఫలాల్లో కాకుండా వీరు సంవత్సరం మొత్తం కూడా పాటించవలసినటువంటి కలర్ ఎరుపు కలర్ వాడొచ్చు, రెడ్ అంటారు, ఈ రెడ్ కలర్ వాడొచ్చు. అలానే బ్లూ కలర్ కూడా, ఎల్లో కలర్ కూడా వీళ్ళు ఎక్కువగా తీసుకోవచ్చు. అలాంటిది వీళ్ళకి లక్కీ నెంబర్ ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి లక్కీ నెంబర్ కూడా వీరికి 7, అలానే 5, 2 ఈ నెంబర్స్ కూడా వీరు ఏదైనా కార్ తీసుకోవాలన్నా, ఇంటికి కానివ్వండి, లేకపోతే ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, ఫోన్ నెంబర్కి మార్చుకోవాలనుకున్నా కూడా ఈ నెంబర్స్ వీరికి సంవత్సరం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఇంకా వారి యొక్క పేరు, నక్షత్రం, వారి యొక్క దశ, అంతర్దశలు పట్టేసి ఇంకా వీటిలో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా చూసుకోవచ్చు. ఇంకేదైనా మీకు పర్సనల్గా చూపించుకోవాలంటే దగ్గరలో మీకు సమీప దూరంలో ఎవరైనా గురువు గారు ఉన్నా అక్కడ చూపించుకుంటే మీ యొక్క పర్సనల్ హారోస్కోప్ చూసి ఇంకేదైనా వివరణ, ఇంకేదైనా పరిహారం ఉంటే కూడా మీకు చెప్పేదాన్ని జరుగుతుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసేసి అందరూ అదృష్టవంతులు కావచ్చు. అలానే మీరు ఈ యొక్క చిన్న పరిహారం కూడా సంవత్సరం మొత్తం చేసుకుంటే కూడా మీకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తంగా ఎలాంటి నరదిష్టి, నరఘోష, అలానే శత్రుపీడ, శత్రుబాధ, గ్రహరీత్యా ఉన్నటువంటి అశుభ దృష్టి అన్నీ కూడా తొలగిపోయేసి శుభదృష్టిగా మలుచుకునేందుకు ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని సంవత్సరం మొత్తం కూడా అదృష్టవంతులయ్యేదానికి ఉంటుంది. కాబట్టి మీకోసం ఈ చిన్నపాటి పరిహారం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ముందుగా చూసుకున్నాము. అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసుల వారు ఎలా ఉండాలి, ఏ రాసుల వారు ఏ జాబులు కానివ్వండి, బిజినెసెస్ కానివ్వండి, ఏ వర్క్ మీద, ఏ వృత్తిలో ఉన్న వారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో, ఏ వృత్తిలో ఉన్న వారికి ఉద్యోగులు అవుతారో, ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో, పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ రాసుల వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు, గురు భగవానుడు, అలానే రాహువు, కేతువు, శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది. అట్లానే మనకి షష్టగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చి 29న రావటము, ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి 28న జరగటము, అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి
ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్ని కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా 43 సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన. కాబట్టి అంటే 43 సంవత్సరముల తర్వాత అంటే 43 సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు. కానీ అప్పుడున్నటువంటి రాశి పరిస్థితులు వేరు. అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది 43 సంవత్సరముల తర్వాత ముందు. అలానే మనకి రానున్నటువంటి 62 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారొచ్చు. కాబట్టి ఇప్పుడైతే మనకి 2025 సంవత్సరంలో మార్చ్ 29వ తారీఖు సాయంత్రం 4:53 తర్వాత ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో జరుగుతుంది. మీనరాశిలో సంచరించడం వల్ల జరుగుతూ ఉంది. అలానే మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం, అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం, మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ అంత ఉంటుంది. అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు, పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు, అలానే ఏది ఉన్నా సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం, భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది. ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను. ఈ విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది. అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలా మంది పాకులాడుతూ వాటి వాళ్ళ విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క మాసంలో కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది. 2026 సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుందనేది మనం ఒక్కసారి గమనించినట్లయితే